తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులోని వసంత మహల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతాంగ కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి, వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని అన్నారు. రైతాంగం కోరుకున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదని, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని, కేరళ తరహాలో రుణ విమోచన చట్టం తీసుకొచ్చి రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ బడ్జెట్ పత్రాలను చించి ఇవాళ ఏలూరులో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, కార్మిక వ్యతిరేక బడ్జెట్, ప్రజా వ్యతిరేక బడ్జెట్. అంటే ఈ బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాయితీలు ఇచ్చి ఇవాళ ప్రజల మీద భారాలు వేశారు. ఆహార సబ్సిడీ కోత, ఎరువుల సబ్సిడీ కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టిన పరిస్థితి ఇది చాలా దుర్మార్గం చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది వికసిత్ భారత్ అంటున్నారు. ఇది వికసిత్ భారత్ కాదు, రైతుల ఆత్మహత్యల భారత్. ఇవాళ అప్పుల భారత్ ఇది తప్ప ఇవాళ వికసిత్ భారత్ కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకూల బడ్జెట్ తప్ప ఇవాళ ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మధ్యతరగతి మీద, సామాన్య ప్రజానీకం మీద పన్నుల భారం మోపిన బడ్జెట్ ఇది ఉన్నది. ఈ బడ్జెట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేంద్ర బడ్జెట్ 48 లక్షల కోట్ల రూపాయలైతే వ్యవసాయ రంగానికి 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించారు. దేశంలో 60% మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి ఉన్నది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇవాళ పోలవరానికి నిధులు లేవు, ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేవు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. ఒక్కసారి మాటలు చెప్పారు, కార్పొరేట్ కంపెనీలు మాత్రం రాయితీలు ఇచ్చారు. కాబట్టి ఈ బడ్జెట్ని మేము నిరసిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి, ఎరువుల సబ్సిడీకి నిధులు పెంచాలి, ఉపాధి హామీకి నిధులు పెంచాలి, ఆహార సబ్సిడీకి కూడా నిధులు పెంచాలి. ఆ రకం మీద ప్రజల మీద భారాలు తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా ఆ రకంగా బడ్జెట్ సవరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన నరేంద్ర మోడీ మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి మాత్రం ఏ విధమైన నిధులు కేటాయించకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వ్యవసాయ రంగానికి సబ్సిడీలు లేవు, కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఇస్తూ ఆ ఇండస్ట్రీస్కి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే సబ్సిడీలు కేటాయించిన దుర్మార్గమైన బడ్జెట్ ఏదైనా ఉందంటే ఈ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్. ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో కూడా మాత్రం కూడా నిధులు కేటాయించకుండా మేము చూస్తామంటున్నారు. మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి చూశారు, ఇంకా చూస్తామని చెప్తున్నారు తప్ప చేస్తామని. అదేవిధంగా బడ్జెట్లో మనం 15,000 కోట్లు ప్రత్యేక మన రాజధానికి కేటాయించామని చెప్తున్నారు. కానీ రాజధానికి కేటాయించిన నిధులు కూడా అప్పుగా కేటాయించడమే, అప్పు ఇప్పించడమే సింగారం మేము ఉంది అనే మాటలు మాట్లాడుతున్న నరేంద్ర మోడీని ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఇప్పటికైనా చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రం. ఎందుకంటే ఆయనకు కావాల్సిందల్లా ఎన్నికలప్పుడు ఒక సెంటిమెంట్ భావాలని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడటం, అదే దాంట్లో దృష్టిలో మరి ఇలా రేపు జరగబోయే రాష్ట్రాల్లో ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయించాడు, కానీ మనకైతే నిధులు కేటాయించలేదు. అయితే రాజధాని లేని రాష్ట్రం ఏదో ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీకి అర్థం కావట్లేదా? ఇప్పటికైనా నీకు మద్దతు ఇచ్చినట్టు వారు ఇక్కడ రాష్ట్రంలోకి వెళ్తారు, నువ్వు వెంటనే దీనికి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో ఎలాంటి అనేక ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని హెచ్చరిక చేస్తున్నాం. తెలంగాణలోని హైదరాబాద్లో గోడ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ సామీర్పేట రాజు రహదారిపై అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మోహన్, దీపిక అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు వెనకాల ఉన్న కారు డాష్ క్యామ్ ఎగురొచ్చి పడిన ఫుటేజ్ వీడియో వైరల్గా మారింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ కణిచివేస్తుంది. 3 ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన చూపర్లను ఆశ్చర్యపరిచింది.
గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలను వెలుగులోకి తీసుకురావాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో జగనన్న భూ కబ్జా రివర్స్ మేళ నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే సభకు రాకుండా జగన్ తన క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం పెట్టడం సరికాదన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి జగన్ విఘాతం కలిగించారని విమర్శించారు. సర్వేపల్లి రాధాకృష్ణ అంటే రాష్ట్రపతిగా, విద్యావేత్తగా, మరి టీచర్గా ఆయన ఒక గొప్ప పేరున్న వ్యక్తి. అలాంటి వాళ్ళ పేర్లు పెట్టి లోకేష్ గారు ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక విద్యార్థుల్లో ఒక మంచి భావాలు నెలకొన్నట్టుగా చేశారు. గతంలో ఏం పెట్టారు? గత ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద, జగనన్న మధ్యాహ్న భోజనం, జగనన్న కోడిగుడ్లు, జగనన్న బూట్లు, జగనన్న చొక్కాలు, జగనన్న పుస్తకాలు. దానివల్ల ఏమైంది? విద్యార్థులకి ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు? ఆ బాల్య దశలో ఉన్న విద్యార్థులకి, ఆ చదువుకునే పిల్లలకి, స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి ఏం స్ఫూర్తి ఇచ్చినట్టు? ఏమన్నా స్వతంత్ర సమరయోధులు గొప్పవాళ్ళ గురించి చెప్తే వాళ్ళలో ఒక స్ఫూర్తి, వాళ్ళలో కొంతమంది అన్న ఆ స్ఫూర్తితో ప్రజల్లో ఒక వెలుగుతారు, ఒక ఆలోచనలు వస్తాయి, ఒక స్ఫూర్తితో ఇన్స్పిరేషన్ వస్తుంది. అలా కాకుండా జగనన్న గోరుముద్ద, జగనన్న కోడిగుడ్లు పెడితే అసలు ఏంటి? ఆయన ఏం విలువలకు ప్రతినిధి ఆయన జగన్ గారు? పిల్లలు ఏం నేర్చుకుంటారు? అందువల్ల ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో ఇటు మన జిల్లాలో మాచర్లలో చూసిన, మదనపల్లి కలెక్టర్ ఆఫీసులో చూసిన ప్రజలు తండోపతండాలకు వచ్చి మా భూములు కబ్జా చేశారు, మా భూములు కబ్జాలు చేశారని అర్జీలు ఇస్తూ ఉన్నాను. క్యూలో నిలబడి అర్జీలు ఇస్తూ ఉన్నాను. నేను దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో చాలా చోట్ల భూ కబ్జాలు జరిగినాయి అనిపిస్తుంది. నాకు కూడా తెలియదు. పేపర్లో చూశాక ప్రజలు ఎందుకు అంత విరిగా వస్తున్నారో అర్థం కావట్లేదు. తిరుపతిలో, చిత్తూరులో ఇలా చాలా చోట్ల వస్తూ ఉన్నారు. అందువల్ల నేనేమంటే ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూ కబ్జా రివర్స్ మేళాలు జరిగితే బాగుంటుంది. దానికి జగనన్న భూ కబ్జా రివర్స్ మేళాలు అని పేరు పెడితే బాగుంటుంది. ఆ పథకం పెట్టి వారం వారం ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకుంటే ఆ బాధితులంతా వస్తారు, వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో తెలుస్తుంది. వాళ్ళ భూములు సెటిల్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి భూ కబ్జా రివర్స్ మేళాలు ప్రతి నియోజకవర్గంలో జరగాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడానికి చాలామంది తపస్సు చేస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్యే గెలవటం అనేది మన రాజ్యాంగంలో ఒక 2 లక్షల మందికి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అంటే. అసెంబ్లీనే ప్రజలందరూ వాయిస్ అనమాట. 5 కోట్ల మంది వాయిస్ అసెంబ్లీ. ఆ అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. కానీ జగన్ గారు నిన్న చేసిన తప్పు కదా. అసెంబ్లీ జరుగుతూ ఉంటే లోపల, బయట అదే టైంలో ప్యారలల్గా అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ఇంట్లో ఆ కాంప్లెక్స్లో పెట్టడం అనేది చాలా తప్పు కదా. అది సాంప్రదాయ విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. అలా చేయటం అనేది నీ ఘోరాలు నేరాలు చేసే కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైనది కదా. 5 కోట్ల మంది ఎలక్ట్ ఎన్నుకున్న హౌస్ కదా అది. అది వాయిస్ ఆఫ్ ది పీపుల్. అది దాన్ని గౌరవించారు. రాజ్యాంగ ఇన్స్టిట్యూట్ అది. అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని మట్టిపాలు చేయటం అది. నువ్వు తర్వాత పెట్టుకో, ఎల్లుండి పెట్టుకో, తర్వాత నెక్స్ట్ డే పెట్టుకో నీ ప్రెస్ మీట్. అసెంబ్లీ జరుగుతుంటే ప్యారలల్ పెడితే నువ్వు అసెంబ్లీ సభ్యుడు. నేను పెడితే వేరే అంశం. నేను సభ్యుడిని కాదు కదా. నువ్వు సభ్యుడు, నువ్వు వెళ్ళి నీ హక్కు ఉంది. నీ హక్కుతో నువ్వు లోపల మాట్లాడి ప్రభుత్వం నిలదీయాలి. నువ్వు ప్రభుత్వం వ్యతిరేకంగా అక్కడ మాట్లాడి నీ వాయిస్ ఇచ్చినట్టయితే ఎంత బాగుండేది. ఎలాంటి విలువలో ప్రతినిధి అయ్యాడు అంటే నీ ప్యాలెస్ కంటే, నీ కాంప్లెక్స్ కంటే అసెంబ్లీ పవిత్రమైంది. ఇది రాజ్యాంగ ఇన్స్టిట్యూట్. దాన్ని గౌరవించడం నీ చేత కాలేదు. అది తప్పు. ఆ మానసిక నుంచి మీరు బయటికి రావాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. గుంటూరు నగరంలో యువతను, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ను కోరారు. ఎస్పీని ఎమ్మెల్యే గల్లా మాధవి కలిసి నియోజకవర్గంలోని సమస్యలపై వినతి పత్రాన్ని ఎస్పీకి అందజేశారు. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు. గంజాయి బానిసలుగా మారడంతో సామాన్యుల మీద దాడులకు తెగబడుతున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా అపాయింట్ అయిన ఎస్పీ గారిని, సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది. ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది. గంజాయి బాగా విపరీతంగా
మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి, గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడ్ ఉన్నాయో కూడా మేము కంప్లీట్గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ 2 ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా 3 నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రేస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది. వీటన్నిటిని, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యమైంది అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను. ఆగస్టు 15 లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మాకు సహకరిస్తారన్నారు. మేము కూడా పోలీసు వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఒక ఫేనిక్స్ మాల్ కాదండి, యాక్చువల్గా యావత్ గుంటూరు మొత్తం కూడా చాలా నేరో రోడ్స్ అయిపోవడం వల్ల ఎప్పుడో సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ ఉన్న క్రమంలో ప్రజలు ఎక్కువ అవుతూ ఉన్నారు, కానీ రోడ్స్ ఇవన్నీ ఎక్స్పాండ్ అయ్యే పరిస్థితి లేక ట్రాఫిక్ జామర్స్ అంటే పార్కింగ్ ఏరియాస్ మేజర్గా ప్రాబ్లం అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. దాని మీద కూడా దృష్టి పెట్టి సెల్లార్లో కూడా నిండిపోయే పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి వాటి మీద కూడా ఒక మంచి పరిష్కార దిశగా మేము ప్రయత్నిస్తామని చెప్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్వేతపత్రాలపై తప్పుడు ప్రచారాన్ని కట్టిపెట్టాలన్న మాజీ మంత్రి యనమల. సాక్షి మీడియాకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరిక. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడిముడి లంక వద్ద పడవ బోల్తా. గోదావరిలో ఒకరు గల్లంతు, 5గురు సురక్షితం. వైభవంగా అన్నవరం సత్యనారాయణ స్వామి రథసేవ. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. హైదరాబాద్లో గోడ రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.